ఇదిగోనండి, నేను శనగల మసాలా చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఇదిగో చూడండి, నేను స్టవ్ మీద శనగలు పెట్టాను. సాల్ట్ వేసాను అనమాట. అది పొంగి అట్లా తెల్ల తెల్ల మచ్చలాగా పడింది. సాల్ట్ కూడా నేను వేసేసాను లోపల. అయితే నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనం ఉడికిపోయిన తర్వాత చిల్లుల్లో వేస్తాం కదా, ఆ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు ఉండాలన్నమాట. లేకపోతే అదేమవుద్దంటే ఆ పొడి పొడిలు ఆడవన్నమాట. ఎక్కువ నీళ్ళు ఉండగా చిల్లుల్లో వేస్తే ఏమవుద్దంటే ఆవిరిలాగా వచ్చేసేసి అప్పుడు అవి పొడి పొడిలు ఆడతాయి అనమాట. మీకు నేను మసాలా అంతా చూపిస్తాను చూడండి. ఇవి చూడండి, ఉడుకుతున్నాయి చూడండి. ఇవి ఉడకబెట్టడానికి ఒక 4 గంటల ముందు నానబెట్టుకోవాలన్నమాట. 4 గంటల ముందు నానబెట్టుకుంటే చక్కగా నానతాయి అనమాట. ఇంకొక 2-3 గంటలు ఎక్స్ట్రా నానబెట్టిన పర్వాలా. 4 గంటలకి తక్కువైతే బాగుండవు, ఎక్కువసేపు ఉడుకుతాయి అనమాట. మనకి గ్యాస్ ఆదా అవ్వాలన్నా, తర్వాత టేస్ట్గా ఉండాలన్నా మనం ఒక 4 గంటలు తక్కువ కాకుండా నానబెట్టుకోవాలన్నమాట. అది చూడండి, ఇంకొంతసేపు పడుద్ది. దాని తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి, ఉడికిపోయినట్టున్నాయి, చూద్దాం రండి. అదిగోండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఇవన్నీ రెడీ చేసి పెట్టానన్నమాట నేను. ఓకేనా? ఇవిగోండి, చిల్లీలు జల్లు వేసాను చూడండి. ఇవి ఆరిపోతున్నాయి అనమాట. ఒక 2-3 నిమిషాలు ఇవి ఆరిపోతాయి అనమాట. ఆరిపోగానే మనం అన్నీ వేసేసి రెడీ చేసేసుకుందాం. సరేనా? ఇగో చూడండి, నేను ఇప్పుడు ఉల్లిపాయ చల్లుతున్నాను అనమాట. ఇదిగో కొత్తిమీర కూడా, ఇదిగోండి క్యారెట్ కూడా. క్యారెట్ ఎందుకు వేస్తున్నానంటే, మామూలుగా పిల్లల్ని తినండి అంటే తినరు అనమాట. ఇట్లాంటి వేసి నోరు మూసుకొని తినండి అంటే తినేస్తారు. ఇదిగో నిమ్మరసం. ఇది తాలింపు వేయకూడదండి, తాలింపు వేస్తే బాగుండదు. ఉడకపెట్టేసేసి ఇలా వేస్తే అనమాట. ఏంటంటే ఇది చాలా ప్రోటీన్ అనమాట. పిల్లలకి వారానికి ఒకసారైనా పెట్టాలి. మామూలుగా తినమంటే తినరు. ఇవన్నీ వేస్తే శుభ్రంగా తింటారన్నమాట. మేము కూడా వారానికి ఒకసారి సాయంత్రం పూట్ల తింటాం అన్నమాట. ఇదిగోనండి, ఇందాక చిన్న బౌలు చాలేదు, ఇప్పుడు నేను పెద్ద గిన్నెలో వేసాను. ఇదిగో చివరికి లుక్ ఇలా ఉంటుందన్నమాట చూడటానికి. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే పిల్లలు కాలేజీలకు వెళ్ళి శుభ్రంగా బండిల దగ్గర ఒక 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి అక్కడ బాగానే తింటారు. మన ఇంటి దగ్గర తింటారు. ఎందుకంటే మనం ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఆరోగ్యం చాలా ముఖ్యం. వీలైన వరకు ఇంట్లో చేసి పెట్టండి వారానికి ఒకసారైనా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.